హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో ఫైనల్ అకౌంట్స్లో వచ్చేసి థర్డ్ స్టేజ్, దట్ టు లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫైనల్ స్టేజ్ని నేర్చుకుందాం. అదేంటంటే బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి, బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి, అండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది బ్యాలెన్స్ షీట్. సో మనం ఈ వీడియోతో ఫైనల్ అకౌంట్స్ థియరీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అంటే 2 అకౌంట్స్ ఇదొక స్టేట్మెంట్ని మనం థియరిటికల్గా కంప్లీట్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ సెంటెన్స్ ఇక్కడ మనం చూద్దాం. ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్, నాట్ ఎన్ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసినాం ఏది, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏవైతే ఉన్నాయో అవి అకౌంట్స్, అవి వాటిని అకౌంట్స్ అంటాం. కానీ ఈ బ్యాలెన్స్ షీట్ నాట్ ఎన్ అకౌంట్, అకౌంట్ కాదు. మరి ఏంటిది ఇది, ఇట్ ఈజ్ ఏ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ అనేది ఏంటిది, ఒక స్టేట్మెంట్ అనమాట. దిస్ ఈజ్ ఏ స్టేట్మెంట్, నాట్ ఎన్ అకౌంట్, అకౌంట్ కాదు. ఇట్ హెల్ప్స్ టు నో ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ బిజినెస్. చూడండి, ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ప్రిపేర్ చేసేవాళ్ళం, ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్స్ టు నో ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. సెకండ్ వన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ హెల్ప్స్ టు know the net profit or net loss. Balance sheet helps to know financial position. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ అకౌంట్ వల్ల మనకి ఏం హెల్ప్ ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అకౌంటెన్సీలో అకౌంట్స్ ప్రిపేర్ చేయడంతోనే సరిపోదు, అకౌంట్స్ పైన మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. సో ట్రేడింగ్ అకౌంట్ ఏమో గ్రాస్ ప్రాఫిటా గ్రాస్ లాసా చెప్తుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అనేది చెప్తుంది బిజినెస్లో. మరి బ్యాలెన్స్ షీట్ ఏం చెప్తుందంటే బిజినెస్ ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్తుంది, బిజినెస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ గురించి చెప్తుందన్నమాట. అట్లే చూడండి, ఇట్ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ బిజినెస్ అసెట్స్ అండ్ బిజినెస్ లయబిలిటీస్. అంటే బ్యాలెన్స్ షీట్ని ఏం చెప్తుందంటే బిజినెస్కున్న అసెట్స్ గురించి, బిజినెస్కున్న లయబిలిటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. బిజినెస్కున్న అసెట్స్ గురించి, బిజినెస్కున్న లయబిలిటీస్ గురించి ఈ బ్యాలెన్స్ షీట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయితే ఇక్కడ అసెట్స్ అంటే ఏంటంటే విచ్ ఆర్ ఓన్ బై ద బిజినెస్, విచ్ ఆర్ ఓన్ బై ద బిజినెస్. అంటే బిజినెస్ ప్రాపర్టీస్ని మనం అసెట్స్ అంటాం అనమాట. బిజినెస్ ప్రాపర్టీస్ని ఏమంటాం, అసెట్స్ అంటాం అనమాట. బిజినెస్ ఓన్ని అసెట్స్ అంటాం. మరి లయబిలిటీస్ అంటే ఏంటి, లయబిలిటీస్ అంటే ఓస్ అనమాట. ఓస్ అంటే ఏంటంటే మనం ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చే వాటిని మనం లయబిలిటీస్ అంటాం. ఓస్ అంటే లోన్, రెగ్యులర్గా మనం లోన్ అనొచ్చు కదా, సో దాన్ని మనం ఇక్కడ లయబిలిటీస్ అంటాం. ఓన్ అంటే అసెట్, ఓస్ అంటే లయబిలిటీ అనమాట. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఏమేం కవర్ అవుతుంది మనకి అంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ కవర్ అవుతాయి అన్నమాట. ఏమేం కవర్ అవుతాయి, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేవి ఇందులో కవర్ అవుతాయి. అసెట్స్ అంటే బిజినెస్ ఓన్, లయబిలిటీస్ అంటే బిజినెస్ ఓ అంటే ఏంటంటే బిజినెస్వి కావు, ప్రజెంట్గా బిజినెస్ దగ్గరనే ఉన్నాయి కానీ ఇవి మనం వేరే వాళ్ళకి పే చేయాల్సిందే, లోన్ లాగా అనమాట. టెంపరీకి వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం లోన్ తీసుకుంటాం కదా, మనం ఒకవేళ అమౌంట్ పేమెంట్ పెండింగ్ ఉన్నా, డ్యూ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్న మనీ తీసుకొని ఇవ్వకపోయినా అవన్నీ పే చేయాల్సిందే కాబట్టి వాటిని మనం ఏమంటామంటే లయబిలిటీస్ అంటాం. మరి అసెట్స్ అంటే ఏంటంటే మన సొంతం, మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్, అంటే ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఫర్నిచర్ కానీ, క్యాష్ ఇన్ హ్యాండ్ కానీ, క్యాష్ ఎట్ బ్యాంక్, స్టాక్, ఓకే, ఇవన్నీ కూడా అసెట్స్ అంటే బిజినెస్ ఓన్ అనమాట. అసెట్స్ అండ్ లయబిలిటీస్ని మనం బ్యాలెన్స్ షీట్లో చూడొచ్చు. సో ఒకసారి మనం ఇక్కడ ప్రిపరేషన్ చూసినట్లయితే చూడండి, ఆల్ లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్, ఓకే, ఆల్ లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్, ఆల్ అసెట్స్ రైట్ సైడ్. సో మీకు ప్రొఫార్మా చూపించినప్పుడు అర్థమవుతుంది, అప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. ఆల్ లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్, ఆల్ అసెట్స్ రైట్ సైడ్. ఇవి మనకి బ్యాలెన్స్ షీట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కండిషన్స్.
ఒకసారి మనం బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా చూసినట్లయితే చూడండి, ఇది మనకి బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా. మెయిన్ ఇంపార్టెంట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ని ఇక్కడ నేను కవర్ చేశాను. ఒకసారి చూడండి. ఇందాక ఇక్కడ చూడండి, లయబిలిటీస్ లెఫ్ట్ సైడ్ అన్నాను కదా, ఇదిగోండి ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది అనమాట. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే కదా. సో చూడండి, లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్, చూడండి లెఫ్ట్ లయబిలిటీస్ ఏ ఉన్నాయి కదా, రైట్ సైడ్ అసెట్స్, చూడండి రైట్ సైడ్ అసెట్స్ ఏ ఉన్నాయి కదా. ఇక్కడ డెబిట్ క్రెడిట్ అనొద్దు, ఎందుకంటే నాట్ ఎన్ అకౌంట్ కాదు, ఇదేంటి స్టేట్మెంట్ కదా. సో స్టేట్మెంట్కి డెబిట్ క్రెడిట్ ఉండదు, అకౌంట్కి మాత్రమే డెబిట్ క్రెడిట్ ఉంటుంది. ఇది కూడా టీ షేపే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో లయబిలిటీస్ రాయాలి, రైట్ సైడ్ ఏమో అసెట్స్ రాయాలి. సో స్టేట్మెంట్లో ఇలాగే ఉంటుంది. తర్వాత అసెట్స్ అండ్ లయబిలిటీస్లో ఏమేమి కవర్ అవుతుందో ఒకసారి చూడండి. సో లయబిలిటీస్లో చూసుకున్నట్లయితే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే క్యాపిటల్ని మనం లయబిలిటీలోనే రాసుకోవాలన్నమాట. అయితే క్యాపిటల్ని మనం ఎప్పుడైనా అవుటర్ కాలంలో రాయొద్దు, ఇన్నర్ కాలంలో రాయాలి. ఎందుకంటే ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్ కన్నా ముందు ఒకటి ప్రిపేర్ చేసి ఏంటిది, అది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అవునా. సో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనకు వచ్చిన రిజల్ట్ ఏముంటుండే, నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. ప్రీవియస్ వీడియోలో నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకవేళ ఎవరైనా చూడకపోతే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడండి, అది చూసిన తర్వాతనే బ్యాలెన్స్ షీట్ చూడండి, అర్థమవుతుంది. సో మనకు నెట్ ప్రాఫిట్ వస్తే ఏం చేయాలి, యాడ్ చేయాలన్నమాట. దేనికి, క్యాపిటల్కి. ఓకే కదా. నెట్ ప్రాఫిట్ వస్తే క్యాపిటల్కి యాడ్ చేయాలి. ఇన్ కేస్ ఒకవేళ నెట్ లాస్ వచ్చిందనుకోండి, నెట్ లాస్ వస్తే మైనస్ చేయాలి, క్యాపిటల్ నుంచి మైనస్, లెస్ అని పెట్టి నెట్ లాస్ అని చెప్పి మైనస్ చేయాలన్నమాట. ఐ రిపీట్, యాడ్ నెట్ ప్రాఫిట్, సబ్ట్రాక్ట్ నెట్ లాస్. క్యాపిటల్కి నెట్ ప్రాఫిట్ని యాడ్ చేయాలి, నెట్ లాస్ అయితే మైనస్ చేయాలన్నమాట. ఓకే కదా. తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇంకొక అడ్జస్ట్మెంట్ ఉంటుంది, అది డ్రాయింగ్స్. ప్రాబ్లంలో మనకు ఒకవేళ డ్రాయింగ్స్ అని కనబడితే దాన్ని కూడా క్యాపిటల్ నుంచి మైనస్ చేయాలి. చూడండి, డ్రాయింగ్స్ మనం ఎప్పుడైనా ఇండివిజువల్గా రాయకూడదు, డ్రాయింగ్స్ని ఎప్పుడైనా సరే క్యాపిటల్కి అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం నెట్ ప్రాఫిట్ యాడ్ చేస్తారు, లేదంటే నెట్ లాస్ మైనస్ చేస్తారు, ఏదో ఒకటే ఉంటుంది. చూడండి, నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ రెండు ఉండవు, ఉంటే నెట్ ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే నెట్ లాస్ ఉంటుంది. ఇన్ కేస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది, ఏం చేసారు, యాడ్ చేసారు. లేదంటే నెట్ లాస్ వచ్చింది, ఏం చేసారు, మైనస్ చేసారు. తర్వాత ప్రాబ్లంలో ఒకవేళ మీకు డ్రాయింగ్స్ కనబడింది అనుకోండి, డ్రాయింగ్స్ని ఏం చేయాలి, మైనస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మైనస్ చేసిన తర్వాత మీకు వచ్చిన అమౌంట్ని ఇక్కడ అవుటర్ కాలంలో రాసుకోవాలి, ఇది క్యాపిటల్ అవుతుంది ఇంకా డైరెక్ట్గా. సో ఇది మనకు గ్రాస్ క్యాపిటల్. ఈ గ్రాస్ క్యాపిటల్ నుంచి ఈ రెండు అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇది నెట్ క్యాపిటల్ అవుతుంది, దీన్ని అవుటర్ కాలంలో రాసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా మనకు మెయిన్ ఇంపార్టెంట్ లయబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, సండ్రీ క్రెడిటార్, బిల్స్ పేయబుల్, లోన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా లయబిలిటీసే, గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, ఏంటంటే బ్యాంక్లో మనకు అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ కన్నా ఎక్కువ బ్యాలెన్స్ విత్డ్రా చేసుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. అంటే అదొక రకంగా లోనే కదా. ఓకే కదా, ఓవర్ డ్రాఫ్ట్. తర్వాత క్రెడిటార్ అంటే ఎవరంటే నెంబర్ ఆఫ్, అంటే ట్రేడ్ క్రెడిటార్ ఉంటారు, జనరల్ క్రెడిటార్ ఉంటారు. ఇవన్నీ కూడా నేను మన ఛానల్లో ఇంపార్టెంట్ టర్మినాలజీ అనే ఒక టాపిక్లో కవర్ చేశాను, సో అక్కడ వినండి. సో క్రెడిటార్ అంటే మనకు లోన్ ఇచ్చే వాళ్ళని క్రెడిటార్స్ అంటాం, అంటే క్రెడిట్కి సేల్ చేసిన మనకి, ఓకే కదా, లేదంటే లోన్ ఇచ్చిన బ్యాంక్ వాళ్ళని మనం క్రెడిటార్ అంటాం అనమాట. బిల్స్ పేయబుల్ అంటే వీళ్ళకి మనం పే చేసే మనీని బిల్స్ పేయబుల్ అంటాం. అవుట్ స్టాండింగ్ ఏమైనా పేమెంట్, లోన్ జనరల్ వర్డే కదా లోన్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా ఏమైనా పే చేయని పెండింగ్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సో ఇవన్నీ కూడా మనకి ఏ సైడ్ అవుతుంది, లయబిలిటీ సైడ్ అవుతుంది అనమాట. తర్వాత అసెట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీగా ఉంటుంది. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే క్యాష్ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్లో ఉన్న అమౌంట్ కానీ, బిల్స్ రిసీవబుల్ అంటే కస్టమర్స్ నుంచి మనకు ఏదైనా అమౌంట్ వచ్చి అంటే దాన్ని బిల్స్ రిసీవబుల్ అంటారనమాట. తర్వాత డెటార్స్ అంటే సన్రీ డెటార్స్, కస్టమర్స్ని మనం డెటార్స్ అంటాం. తర్వాత క్లోజింగ్ స్టాక్, ఫర్నిచర్, మెషినరీ, బిల్డింగ్స్, గుడ్విల్, ఇవన్నీ కూడా అసెట్స్ అవుతాయి. సో ఇవన్నీ కూడా లయబిలిటీస్ అవుతాయి. సో ప్రాబ్లంలో మనకు ఇవన్నీ కూడా ఒకే దగ్గర మిక్స్ చేసి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే లయబిలిటీస్ని, అసెట్స్ని గుర్తుపట్టి లయబిలిటీస్ సైడ్, అసెట్స్ని అసెట్స్ సైడ్ రికార్డ్ చేయాలన్నమాట. సో ఇది రికార్డ్ చేయాలంటే మీరు కన్ఫామ్గా లయబిలిటీస్ ఏంటి, అసెట్స్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఫైనల్గా ఇక్కడ మనకు రికార్డ్ అయిపోయిన తర్వాత చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రికార్డ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ లయబిలిటీస్ టోటల్, అసెట్స్ టోటల్ని కౌంట్ చేయాలి, రెండు ఈక్వల్ అయిపోవాలి చూడండి ఖచ్చితంగా. ఓకే కదా, నేను మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను వినండి.
మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి, రెండు కూడా ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ లైబిలిటీస్ అమౌంట్ అసెట్స్ అమౌంట్ ఈక్వల్ అవ్వకపోతే మీరు ఎక్కడో మిస్టేక్ చేసినట్టే మీనింగ్ అనమాట. అర్థమైందండి? సో లైబిలిటీస్లో మీకు ఒకవేళ 1 lakh వచ్చింది, అసెట్స్లో కూడా 1 lakh రావాల్సిందే. ఒకవేళ మీకు ఇక్కడ 90,000 వచ్చినా, 1,20,000 వచ్చినా, 1,10,000 వచ్చినా మీరు చేసిన పోస్టింగ్స్ మిస్టేక్ అనమాట. అంటే ప్రాబ్లంలో ఉన్న పోస్టింగ్స్ని మీరు కరెక్ట్గా చేయకపోతే మిస్టేక్ వస్తుంది. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడైనా ఈక్వల్ అవ్వాలి, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు ఈక్వల్ అవుతేనే మీరు చేసిన ఫైనల్ అకౌంట్స్ అనేది పర్ఫెక్ట్. ఓకే కదా? సో ఇది మనకి బ్యాలెన్స్ షీట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా. సో ఇదొకసారి మీరు పాసిబుల్ అయితే దీన్ని ఒక్కసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు అసెట్స్ ఏంటి, లైబిలిటీస్ ఏంటి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఓకే కదా? సో దిస్ ఈస్ టుడేస్ క్లాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అకౌంటెన్సీ ఆల్ టాపిక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లోడ్ చేయబడుతున్నాయి. ఈ ఛానల్లో అకౌంటెన్సీ కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.